చెప్పు. హలో అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు మా ఊరికి వచ్చాం కదా! అక్కడి నుంచి మా ఊరికి దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంది. లాస్ట్ టైం 2 సార్లు వచ్చినప్పుడు మీరు వ్లాగ్‌లో కూడా చూసారు. వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం. ఇంక ఈరోజైతే ఫైనల్‌గా ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాం అక్కడికి. ఇంక కార్ ఇక్కడ పార్క్ చేసేసి పక్కనే కొండ మీద దర్శనానికైతే మనం వెళ్తున్నాము. మేము ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా! ఆ కొండ పైన కోవిల్ దగ్గరికైతే మనం ఇప్పుడు వెళ్ళాలి. చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ కొండ మెట్లు మార్గంలోనే మనం వెళ్ళవలసి ఉంది కాబట్టి అందులోని ఈ ఎండల్లోని మెట్లు ఎక్కడం అంటే కొంచెం పరిస్థితి అటు ఇటుగానే ఉంటుంది. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చాం కదా! ఫస్ట్ అయితే కొండ కింద స్వామివారిని అయితే దర్శనం చేసేసుకొని అప్పుడైతే కొండ మీదకి వెళ్ళమని చెప్పారు అక్కడ ఎదురున్న ఒక ఆవిడ. ఎందుకంటే మళ్ళీ పైనుంచి కిందకు వచ్చినప్పటికి ఇక్కడ క్లోజ్ చేసేస్తారని చెప్పేసి చెప్తాను. మేమైతే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసేసుకొని అప్పుడైతే పైకి మెట్ల మార్గంలోకి బయలుదేరాము. టెంపుల్‌కి రైట్ సైడ్‌లో ఇలా 2 మండపాలు ఉంటాయి. అక్కడ ఒక షెడ్‌లా ఉంది. ఆ మధ్యలోంచి వెళ్తే మనకైతే మెట్ల మార్గం వస్తుంది. మెట్ల మార్గం ఎంట్రన్సే ఇలాగ శివలింగంలా ఉంది. కానీ పైన పాదాలు ఉన్నాయి స్వామివారి పాదాలు. అదేంటనేది నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. మెట్లు చూడడానికి కొంచెం తక్కువగానే అనిపిస్తున్నాయి కానీ 600 ప్లస్ అంట. ఇంకా ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము కాబట్టి ఈ ఎండలో మంచిగా ఎక్కాలనైతే నేను దేవుడినైతే కోరుకుంటున్నాను. మెట్లు కొంచెం ఎక్కిన తర్వాత ఎక్కడైతే ఒక పూజారి రైట్ సైడ్‌లో కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఫ్రంట్‌లో చిన్న రూమ్ ఉంది. అక్కడ రూమ్‌లో అయితే స్వామివారు ఇలాగా అనంత పద్మనాభ స్వామివారు మనకైతే దర్శనం అయ్యింది ఫస్ట్. ఇంకా అక్కడికొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇల్లులు కొంచెం అయితే చిన్న చిన్నవిగా అయితే అయిపోయాయి. నేను ఫస్ట్ అయితే ఎక్కడం చాలా ఈజీనే కదా అనేసుకున్నాను కానీ కొంచెం కష్టమే ఈ ఎండలో. ఇంత ఎండలో మెట్లు ఎక్కుతుంటే ఒకవైపు ఆయాసం, ఒకవైపు ఏమో నాకు కాళ్ళు నొప్పి లేస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ అలా టెన్షన్ పడుతూ కొంచెం కొంచెంగా ఆగి ఎక్కుతున్నాను. మేమేమనుకున్నాం వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. కొండెక్కినప్పుడు వాటర్ అవసరం ఉంటుందని చెప్పేసి అది కార్లో మర్చిపోయి వచ్చాము. పిల్లలైతే చురుగ్గానే మాకన్నా ముందు ఎక్కుతున్నారు. మా వారు కూడా పిల్లల వెనకాల బాగానే ఎక్కుతున్నారు. కానీ నేనే ఆగి ఎక్కుతున్నాను. నాకన్నా చిన్న పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు కూడా భలే ఎక్కేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్దాయన కూడా చక్కగా వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని అవి తాక్కుంటూ కొంచెం కొంచెం ఆక్కుంటూ కూడా ఆయన చాలా బాగా ఎక్కేశారు ఆయన కూడా. ఇంకా పిల్లలు ఫైనల్‌గా సాక్షి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే పాపం ఏడ్చింది. ఈ మెట్లు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. కరెక్ట్‌గా టెంపుల్‌కి ఎంట్రన్స్‌లో అయితే ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనం ఇస్తారు. ఇలాగా ఆంజనేయ స్వామి గారి దర్శనం అయిన తర్వాత లెఫ్ట్‌లో అయితే ఇంకా మనకి టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బయట కానీ లోపల కానీ మొత్తం అంతా కూడా విగ్రహాలు చాలా అంటే చాలా నీట్‌గా చెక్కారు. అవి అప్పటి రోజుల్లో చెక్కిన శిల్పాలు ఇవన్నీ కూడాను. కరెక్ట్‌గా మేము వెళ్ళినప్పటికి తలుపులైతే మూసారు. స్వామివారికి అయితే నైవేద్యం పెట్టాలని చెప్పేసి ఆ నైవేద్యం కార్యక్రమం లోపలైతే జరుగుతుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారట. నరసింహ స్వామివారు హిరణ్యకంశిపుడిని వధించిన తర్వాత ప్రహ్లాదుడు కోరుకున్నారంట, మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అని కోరుకున్నప్పుడు నరసింహస్వామివారు అమ్మవారితో సహా స్వయంభూగా వెలిసారంట. 9 అంగుళాల విగ్రహం అయితే ఇంకా అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా 900 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తూ ఉంటుంది హిస్టరీ అయితే కనుక. మాకైతే మా పుట్టింటికి చాలా దగ్గర. ఇంకా ఎప్పటి నుంచో రావాలనుకున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా టైం అయిపోయిన తర్వాత వచ్చాము కాబట్టి పైకి ఎక్కలేకపోయాం. కానీ ఈరోజు అయితే మాకు అయితే ఇది ఫుల్ఫిల్ అయ్యింది. అంటే ఎక్కాం, చక్కగా దర్శనం చేసుకున్నాం. అది కూడా ఏం తినకుండానే ఎక్కాం ఈరోజు. కొండపై నుంచి చూస్తే చుట్టుపక్కన గ్రామాలు, కొండలు, ఇంకా పక్కన ఒక రివర్ కూడా ఉంది. అది కూడా కనిపిస్తుంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది. అంటే ఎక్కినప్పుడు ఎండగానే ఉంది కానీ కొండ మీద నుంచి అయితే గాలి చాలా బాగా వీస్తుండడంతో చల్లగానే అనిపించింది మాకు. ఇంకా అక్కడ పిల్లలందరూ కూడా కూర్చున్నారు. సోమవారం నైవేద్యం అయిన వరకు మేము కూడా బయటనే ఉండి ఇంకా ఆ కార్యక్రమం అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం.
నిర్మాణం అంతా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. అసలు మాకు అయితే తమిళనాడు సైడ్ టెంపుల్స్ ఉంటాయి కదా అలా అనిపించింది ఇక్కడంతా కూడాను. ఇంకా లోపలికైతే మా దర్శనానికి టైం అయింది. మొదటగా అయితే స్వామివారిని ఏకశిలా విగ్రహం అయితే ఫ్రంట్ పెట్టారు. అక్కడైతే చుట్టూ కూడా పువ్వులు అవి వేసి ఉంచారు. అక్కడ దర్శనం చేసుకొని పక్కనే కొంచెం కిందకి 9 అంగుళాలు అంటే ఎంత ఉంటారు స్వామివారు, చాలా చిన్నది కదా. ఆ విగ్రహం దగ్గర అయితే మా అందరికి కూడా దర్శనం చేయించారు. నాతో పాటు మీకు కూడా దర్శనం చేయిస్తున్నాను. ఇది లైవ్లో బయట ఒక ఎల్ఈడి వాల్కి అయితే సెట్ చేశారు. ఇంకా అక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను. సో దర్శనం చేసుకోండి, ప్రతి ఒక్కరు రావడానికి ట్రై చేయండి. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయమే కానీ ఇక్కడంతా చూస్తుంటే కనుక ఈ విగ్రహాలన్నీ కూడా నాకెందుకో రామాయణంలో అనిపించింది. ఒకవైపు వానర సైన్యం, ఒకవైపు లంకా సైన్యం లాగా అనిపించారు. ఇమేజెస్ అన్నీ కూడా చూడండి, మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాకు అలాగే అనిపించింది. టెంపుల్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అంతా చాలా బాగా చెక్కారు. ఇవన్నీ విగ్రహాలన్నీ కూడా నేను చెప్తున్నాను కదా, రామాయణం జరిగినప్పుడు అక్కడ ఉంటుంది కదా ఒక రాముడికి రావణుడికి జరిగిన ఫైటింగ్ అంతా కూడా ఇక్కడ స్ట్రక్చర్ అన్నీ కూడా అలాగే అనిపించాయి నాకు. ఎందుకంటే ఆంజనేయ స్వామి చూశారు కదా, అది ఆంజనేయ స్వామిలాగా అనిపించడం వల్ల నాకు అలా అనిపించవచ్చు. లేదంటే మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అది ఏంటనేది. ఇంకెక్కడ కోతులు చూసారా, ఫుడ్ కోసం వాటర్ కోసం పాపం చాలా వెలువెల్లాడుతున్నాయి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ దొరికితే దాన్ని పళ్ళతో ఫస్ట్ అది గట్టిగా కొరికి కన్నం పెట్టి ఎలా తాగుతున్నాయో చూడండి వాటర్. మేమైతే ఇంకా ఇప్పుడు దిగేస్తున్నాం. దిగినప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే అనిపించింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, రాళ్ళకే చిన్న చిన్న ప్రమిదిలా చెక్కేశారు. ఎందుకంటే ఇక్కడ మెట్ల పైన స్వామివారి ఉత్సవాలప్పుడు మొత్తం తీర్థం అవుతుంది మార్చి ఆ టైంలోని. అప్పుడే ఈ మెట్లంతా కూడా దీపాలంకరణ చేస్తారు ఒత్తులు వేసి. అటు సైడ్ ఉంటుంది, అక్కడ నేను చూసినప్పుడు అయితే మాకు బాగా కనిపించింది ఇక్కడ దీపోత్సవం జరిగినప్పుడు. లాస్ట్ ఇయర్ ఇలాంటి సీజన్లోనే మనం అరుణాచలం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఉపవాసంతో మేము ప్రదక్షిణ చేసాం. అలాగే ఇక్కడ కూడా స్వామివారిని మేము 3 సార్లు వచ్చాం. కానీ ఈ పైకి ఎక్కడానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగే వచ్చాం ఎక్కుదామని. కానీ ఆ రోజు మేము స్నానం చేయకుండా వచ్చాం. జస్ట్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పేసి, ఇంక స్నానం చేయలేదు కదా అనేసి మేమే వెనక్కి వెళ్ళిపోయాం. తర్వాత వచ్చినప్పుడు అన్నీ తినేసి వచ్చాం. ఇంకా అప్పటికే 1కి క్లోజ్ అన్నారు కదా, లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు పెట్టాను. ఇంకా ఫైనల్గా 3వ దేవుడు రప్పించుకొని ఈరోజు అయితే మాకైతే దర్శనం జరిగేలా చేశారు స్వామివారు. అది ఈరోజు కూడా పరగడుపుతూనే కొంచెం అయితే మూంగాలు కొన్ని తిన్నాం, 5 రూపీస్ ప్యాకెట్లు కార్లో ఉంటే. ఇంకా మా వారు సాక్షిని చూడండి, సాక్షి ఎక్కినప్పుడే లాస్ట్ మెట్లు ఎక్కినప్పుడు అయితే కొంచెం ఏడ్చింది. దిగినప్పుడు అయితే కొంచెం భయపడింది, ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి కదా. పాదం ఒక్కటేసి
దాటి వేసినా సరే పడిపోయేటట్టు ఉన్నాయి మెట్లు అయితే కనుక చాలా డేంజరస్గానే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి సాక్షిని కొద్దిసేపు ఎక్కించుకున్నాం. సాక్షిని ఎక్కించుకుంటే మోక్ష ఊరుకుంటుందా, మోక్ష కూడా ఎక్కింది. మరి వాళ్ళిద్దరూ ఎక్కిన తర్వాత మరి నేను ఊరుకుంటానా, నేను కూడా ఎక్కాను. సో నన్ను ఎక్కించుకున్నారు కానీ నేనే మళ్ళీ వెంటనే దిగేశాను. ఎందుకంటే కొంచెం ఆ మెట్లు అటు ఇటుగా ఉన్నాయి కదా, అంతగా సేఫ్ కాదని చెప్పేసి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ కొండ ఎక్కడం దిగడం కూడాను. నెక్స్ట్ కూడా మేము మళ్ళీ అందరం ఇలాగే వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే మాకు దర్శనం ఇప్పుడు ఎలా జరిగిందో అప్పుడు కూడా మంచిగా జరగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అనుకోకుండా కొండ కిందకి రాగానే భోజనం చేయండి అని చాలా ప్రేమగా అయితే పిలిచారు అక్కడ వడ్డించేవాళ్ళు. ఇంకక్కడ అప్పుడే ఫుడ్ వేడివేడిగా రెడీ అయింది. మేము కూడా ఎండ ఎక్కువగానే ఉంది కానీ హాల్లో ఫ్యాన్ దగ్గర కూర్చోండి అమ్మ, కూర్చొని తినండి అంటే ఇంకా స్వామివారి దయతో మేము ఆ రోజు అక్కడైతే స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించాము. ఇలా అయితే మాకు దర్శనం చాలా చక్కగా జరిగింది. అనుకోకుండా స్వామివారి ప్రసాదం కూడా తీసుకున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఈ టెంపుల్కి ఒక్కసారైనా వెళ్ళండి.